శోధన బయట ఎలాగ కలుగుతుందో ప్రభు నమ్మిన వానికి కూడా కలుగుతుంది. అదే చెప్పాను కదా, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది. నువ్వు తినే తిండిని బట్టి వస్తుంది, అవునా కాదా? అందుకే సాధారణమైన మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు ఏది సంభవించదు. ఒకటి మరి రెండవది ఏంటిది? ఆ శోధన గుండా మీరు వెళ్తున్నప్పుడు తప్పించుకునే మార్గం కూడా నీకు ఏర్పరచనని ఇంకా కిందికి చదువుకుంటే ఉన్నది. అది కలుగుతుంది. వారికి మనకు తేడా ఏంటంటే వారు తప్పించుకుంటారో మనకు తెలియదు. కానీ లేఖనం ఏమంటా ఉంది? ఆ శోధనలన్నింటిలో నుంచి నువ్వెంత తట్టుకుంటావు అంత శోధన నీకు వస్తుంది. ఆ శోధనలో నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని నీకు దేవుడు ఏర్పరచుంటాడు. ఏ కష్టం గురించి వెళ్ళినా, ఏ నష్టం గురించి వెళ్ళినా, ఏ బాధ గురించి వెళ్ళినా, ఏ శత్రు సమస్య గురించి వెళ్ళినా, ఏ రోగం నుంచి వెళ్ళినా తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు నీకు ఏర్పరిచి ఉన్నాడు. అది త్వరలో నీ ముందుకు వస్తుంది. హల్లెలూయా. అంటే ఇంకొక డౌట్ మనకు వస్తుంది. వాళ్ళకు శోధన కలుగుతుంది, మనకు కలుగుతుంది, మరి మనకేమైనా లేదా? వచ్చింది ఎవరికైనా డౌట్? మీరు అది ఆలోచిస్తే వస్తుంది. వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, వస్తేనే తాలే. మొన్న చెప్పిన వాక్యానికి అరే ప్రభుని నమ్మడానికి అదే కలుగుతాడు, నమ్మినోనికి ఇదే కలుగుతాడు, మరి నమ్మినందుకు మనకేం లాభమే అన్న ఆలోచన ఎవరికైనా పుట్టిందా? పుట్టలే. అంటే మీరు ఇది ధ్యానించలే, సరిగా వినలే, మీ బుర్ర అంతగానం లేదన్నమాట. ఇంకా చికెన్ తిన్నప్పుడు ఏమంటారు? బాగా తింటే బాత్రూమ్ వస్తుంది, ఇది బాగా ఆలోచన వస్తుంది. ఎక్కువ తింటే పాసిపోయిన కూర తింటే మరి ఇట్లా చెప్పాలి. మీకు అర్థం కాకపోతే ఏం చేస్తాం? ఇవి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇదెందుకు కూరకెక్కట్లేదు మీకు? మనకేం ఇచ్చాడు? అసలు ప్రయోజనం ఉండాలి కదా. ప్రభు దగ్గరికి వస్తే ఉండాలవుతా ఉండాలి. దేవుడు సాధారణమైన మనుషులకు శోధన ఇచ్చినాడు. సహింప ఎంత తట్టుకుంటావో అంత తట్టుకున్నంత శోధన ఇచ్చి ఆ శోధన నుంచి విడిపిస్తానన్నాడు. మూడవది, నువ్వు ఏ శోధన గుంట వెళ్తున్నావు, ఏ కష్టం గుంట వెళ్తా ఉన్నావో అది తప్పించుకోవడానికి నీకు ఒక మార్గాన్ని పెట్టినాడు. హల్లెలూయా. మూడు రకాలుగా ఇక్కడ మనకు వాక్యం సబ్జెక్ట్ ఉన్నది. అయితే ఈ శోధించబడిన వారికి, ప్రభు పిల్లలకు, దేవుని కోసం నిలబడ్డ వారికి మరి ఏమైనా అధికారం ఇచ్చాడా చూద్దాం ఈరోజు వాక్యము. శోధించబడిన వారికి ఏమైనా దేవుడు వాగ్దానము చేశాడా? చేశాడు. ఆ వాగ్దానం ఏంటిదో తెలుసుకుందాం. మనకి ఏం అనుగ్రహించాడో తెలుసుకొని ధైర్యంగా దేవునిలో నిలబడండి. అయ్యో శోధన, అయ్యో శ్రమ, అయ్యో కష్టము, లోకానికి కట్టే ఉంది, మనకు కట్టే ఉందంటే నీకు ఒక డిఫరెంట్గా పెట్టినాడు. నీకు ఒక వాగ్దానం చేసినాడు. నీకు ఒక శక్తిని దేవుడు అనుగ్రహించాడు. నీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకో. హల్లెలూయా. కాబట్టి ముందుకెళ్దాం. యోబు 5:7. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇది చదువుదాము.